ఆత్మీయ సమాధి కార్యక్రమానికి వచ్చినటువంటి మన మిత్రులందరికీ కూడా వేదికపైనటువంటి సంఘ నాయకులకు దైవజనులకు అందరూ కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరేగా అక్కగారి గురించి చెప్పాలంటే మాట్లాడితే సరిపోవు. తన బాల్యకాలం నుంచి కూడా ఇదే సంఘంలో పెరిగినారు. తన బాల్యకాలం నుంచి దాదాపుగా ఇక్కడ అమ్మాడింది కావచ్చు, తప్పుడు అడుగులు వేసింది కావచ్చు, సండే స్కూల్ అయితేంది, మరి యవన సమాజంలో అయితేది, శిల సమాజంలో అయితేది, సంఘ నాయకత్వంలో అయితేది, ప్రతి పదవిని కూడా ఒక మచ్చ లేకుండా నిర్వహించినటువంటి వ్యక్తి. ప్రతి విషయంలో కూడా తన యొక్క సలహాలు సంఘం తీసుకునేది, ఏ విషయంలో తీసుకునేది. అక్క ప్రేమ మంత్రులు చాలా ప్రేమ కలది. మా మిస్సెస్ బాగలేని పరిస్థితుల్లో కూడా అక్క కుమారి నేను ఇవాళ ప్రార్థన చేస్తానని చెప్పేసి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి. ఒక విధంగా చూడాలంటే అక్కడ గౌరవం, ఎందుకంటే సేమ్ మా అక్క దగ్గరే ఉంటుంది. మా అక్క పేరు ఎలిజబెత్, ఆమె కూడా అట్లే ఉంటుంది, అట్లే ఉండేది. అక్కను చూసినప్పుడు నేను మా అక్కను చూసుకునేది. ఏ పరిస్థితిలో కూడా అక్కలో కూడా మనం ఒక వంక పెట్టలేము. మనం తను సమాజపరంగా ఒక టీచర్గా పనిచేసినప్పుడు ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉండేది. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దింది. ఉన్నత పదవుల వరకు వాళ్ళందరూ కూడా ఎన్నికైనారు. సంఘంలో కూడా ఏ పదవినైనా కూడా చాలా చక్కగా నిర్వహించినటువంటి అక్కగారు. కుటుంబ జీవితాన్ని కూడా సరైన పద్ధతిలో పెంచినటువంటి అక్కగారు. అంటే ప్రతిదీ కూడా ఒక మాదిరికరమైన, అంతేకాదు విశ్వాస జీవితంలోనైతేది, ప్రార్థన జీవితంలోనైతేది, వాక్యం బోధించే విషయంలోనైతేది, ఒక ఉపదేశకురాలు, మంచి వాక్యోపదేశకురాలు, మంచి ప్రార్థనాపరురాలు. ఏ విషయంలో కూడా అక్కను మనము ఒక ఇట్లా అని చెప్పలేము. మనం ప్రతి విషయంలో కూడా ఒక మాదిరికరంగా తీసుకోవచ్చు. సంఘంలో కూడా తరచి చూసేటే కొన్ని నిక్కమైన విత్తనాలు ఉంటాయి. ఆ నిక్కమైన విత్తనాలు కూడా వేరొక కాక ఒక నిక్కమైన విత్తనం, మంచి ఫలములను దయచేసినటువంటి వృక్షం ఆమె. సంఘం నిజానికి కూడా ఒక మంచి విశ్వాసాన్ని పోగొట్టుకున్నది. అయినప్పుడు కూడా ఏ రోగం వచ్చినా బాగా అవుతుందనే ఒక ఆశ ఉంటుందో కానీ డయాలసిస్ పేషెంట్కు ఆశ ఉండదు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్, లివర్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, ఊపిరితిత్తులు అన్నీ కూడా కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయి చివరికి కురిగిపోతారు, అంతే. ఇక బీపీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే నా అనుభవం అది. కాబట్టి అక్క ఒక విధంగా చూసేంటే దీర్ఘాయుష్యం 70 దాటింది అనుకుంటే అక్క. అంటే బైబిల్ ప్రకారం 70 సంవత్సరాలు దాటింది అక్క. దేవుడు ఇచ్చిన ఆయుష్ను పూర్తి చేసుకొని దేవుని పిలుపుని అందుకొని ఆమె దేవుని సన్నిధికి చేరిందని అక్కడ. ఎందుకంటే ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, మంచి సాక్ష్యంతో అక్క తన జీవిత యాత్రను ముగించింది. గాయపడిన కుటుంబానికి దేవుడే ఆదరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.